ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. కప్పు సైజు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చక్కగా గ్రైండ్ చేసుకున్నాం కదండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. మన పిల్లలు కానీ మనమైనా ఒక్కొక్కళ్ళమి, పెద్దోళ్ళు అయినా కానీ బీట్రూట్ కొంతమంది ఇష్టపడరు, ఆ స్మెల్ ఒకలాగా ఘాటుగా ఉంటుంది. అందుకని ఇలాగా స్వీట్ పూర్వంగా చేసుకొని చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలాచి అవన్నీ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది. ఫంక్షన్లకైనా డ్రై ఫ్రూట్స్ వేసి మనం చక్కగా చేసుకోండి, ఎంత టేస్ట్గా ఉంటుందో. డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. బొంబాయి రవ్వతో కూడా కేసరిలాగా చేసుకోవచ్చు అండి, చాలా ఐటెం చేసుకోవచ్చు. మన డ్రై ఫ్రూట్స్ లడ్లు ఎలా కట్టుకుంటామో ఈ బీట్రూట్ కూడా తురుముకొని లడ్డుల్లో కట్టుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే అన్ని రకాలుగా చేస్తానండి బీట్రూట్తో. సంక్రాంతికి బీట్రూట్ చెక్కలు చక్రాలు అలా వీడియో పెట్టే కదా, సేమ్ అంతే చేస్తానండి, అన్ని రకాలుగా చేస్తాను. మన పిల్లలు డైరెక్ట్గా తినలేరు కాబట్టి వాళ్ళు ఏదో ఒక పూర్వంగా తినిపించాలనేదే మనం. కాబట్టి నా ఫాలోవర్స్కి అందరికీ చాలా మీకు మాత్రం చాలా నేను ఎంతో సంతోషంగా ఉందండి. నా వీడియోలు ముందుకు తీసుకెళ్తున్నారు, మాకు సపోర్ట్ ఫుల్గా చేస్తున్నారు. కష్టపడే వాళ్ళకి మాత్రం సపోర్ట్ ఫుల్గా చేయండి. ముందుకు ఇంకా వీడియో ముందుకు తీసుకెళ్ళండి, సబ్స్క్రైబర్లు చేయండి. వీలైతే మా వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాగా చక్కగా వేగిపోయిందండి, కలర్ కూడా మారుతుంది. ఉంటే అచ్చగా నెయ్యితో చేసుకోవచ్చండి, నెయ్యి లేకపోతే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేస్తున్నానండి, ఎందుకంటే మా ఇంట్లో బొడ్డ ఉంది, ఆమె తినాలి కదా. అందుకని బీట్రూట్ ఐటెం కాబట్టి గోధుమలు కూడా నేను తీసుకొచ్చి బాగా చక్కగా కడిగి ఎండకు ఆరబెట్టి మరపట్టించానండి. అందుకని బీట్రూట్ కూడా మంచిది కాబట్టి చిన్నపిల్లలే ఎక్కువగా పెట్టవచ్చు. ఆయిల్ వేడెక్కింది కదండి, చక్కగా ఇదిగోండి నెయ్యి బాగా వేడయింది. నెయ్యేనండి, నేను నెయ్యితోనే చేస్తున్నాను. చాలకపోతే కనుక మనం నెయ్యి ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగోదు. కావాలనుకుంటే ఒక 2 స్పూన్లు నూనె కలుపుకోవచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్. ఇదిగోండి ఇలా చక్కగా వడకట్టుకోవాలి. మనం చేసిన బీట్రూట్ రసాన్ని వేరు చేసుకోవాలి. ఈ తుక్కు తీసేసి ఓన్లీ రసం ఒకటికే వడపోసుకోవాలండి. జీడిపప్పు అండి, ఒక 10 పప్పులు బాగా వేయించుకోవాలి నేతిలో. కిస్మిస్లు, సారపప్పు అండి, సారపప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. స్వీట్లో బెడ్ హల్వాలో కానీ దేనిలో అయినా వేస్తే సారపప్పు చాలా టేస్ట్ వస్తుంది. వాటర్ కూడా చక్కగా వాటర్ చూడండి ఎలా మరుగుతున్నాయో. ఇంకా మనకి ఏ కలర్ అవసరం లేదండి, ఫుడ్ కలర్ న్యాచురల్ బీట్రూట్ కలర్ కాబట్టి మనకు చాలా కలర్ఫుల్గానే కనిపిస్తుంది. కాకపోతే ఇట్లా బాగా ఉడకనివ్వాలి, పచ్చి స్మెల్ పోద్ది. 1 కప్పు గోధుమ పిండి చెప్పాను కదండి, ఒక 2 స్పూన్లు మైదా పిండి, ఇంకెక్కువ వేసుకోవసరం లేదండి. ఎక్కువ మనం ఈ క్వాలిటీ ఎక్కువ తీసుకోవాలి, గోధుమ పిండి క్వాలిటీ ఎక్కువ తీసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే స్టవ్ మంటలు స్లిమ్లో పెట్టేసి ఇది కలుపుతూ వేసుకోవాలండి, ఎక్కడ ఉండలు కట్టకూడదు. మనం నెయ్యి అయితే కప్పు పిండి ఏ కప్పుతో అయితే కొలత తీసుకున్నామండి ఆ కప్పుతోనే కప్పు నిండుగా తీసుకోవాలి. నెయ్యి అయినా ఆయిల్ అయినా, లేదంటే సగం సగం వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. మీరు మాత్రం నేనైతే చూడండి చక్కగా పొడి పిండే మరిగైన వాటర్లో వేసి ఇలా చక్కగా స్మాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనం డైరెక్ట్గానే వేయాలండి, ఇలా ఆయిల్ అంతా వేరైపోవాలి హల్వా కూడా. చక్కగా అండి నేను చెప్పిన కొలతలు ఎలా అయితే చెప్తున్నానో, 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు షుగరు, 1 కప్పు బీట్రూట్ ముక్కలు అన్నీ చక్కగా తీసుకొని, ఇంకా కొంచెం ఎక్కువ పడుతుంది మనం ఎక్కువ తింటాము అనుకుంటే ఇంకొక 1/2 కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి. అలాగే వాటర్ మాత్రం
ఏ కప్పు అయితే తీసుకుంటున్నారో ఆ కప్పుతో 5 కప్పులు వాటర్ మాత్రం మర్చిపోకుండా పోసుకోండి. ఇలానే కరెక్ట్గా వస్తుంది. ఇంకేమైనా తక్కువ అనిపిస్తే ఇంకొక కప్పు 2 కప్పులైనా వేసుకోవచ్చండి. ఇంకా బాగా ఉడికించుకోవాలనుకుంటే ఎక్స్ట్రా ఇంకా 2 కప్పులైనా 7-8 కప్పులైనా తీసుకోవచ్చు. ఇంకా బాగా ఉడికించాలి, ఆ ఫ్లేవర్ బీట్రూట్ ఫ్లేవర్ అంతా వెళ్ళిపోయేదాకా అనుకుంటే ఉంచుకోవచ్చు. నేనైతే ముందుగానే యాలక్కాయలు వేసేసా కదండి, చక్కగా ముందుగానే యాలక్కాయలు వేసేసా. చక్కగా చూడండి ఎంత ఫ్రీగా మెత్తగా సాఫ్ట్గా. మనం బీట్రూట్ కూడా వడపోసుకొని వేసుకోవాలండి, ఆ తుక్కుతో వేసుకుంటే టేస్ట్ ఉండదు. చక్కగా చూడండి ఎలా ఉడుకుతుందో. చాలా సిమ్లో పెట్టి స్టవ్ ఉడికించాలండి, ఉడికిస్తేనే బాగుంటుంది హల్వా, అప్పుడు టేస్ట్ వస్తుంది. హడావుడిగా వాటర్ మరిగిని పిండేసి తిప్పేస్తే టేస్ట్ అయితే ఉండదు హల్వా. మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఉడికే ముందుకి. నేను ఇది మాత్రం ఈ హల్వా డైమండ్ ముక్కల్లాగా కోసి చూపిస్తాను. ప్లేట్లో వేసి చక్కగా బాగుంటుందండి. ఇలా పెట్టుకొని తినవచ్చు. అలా అయితే స్వీట్లా కట్ చేస్తే తల ఒక ముక్క తింటారు, చాలా బాగుంటుంది. జీడిపప్పుతో అండి అన్ని పీస్ కటింగ్ చేశాను అనమాట. అలా అయినా తీసుకోవచ్చు, ఇలా అయినా తీసుకోవచ్చు అని చక్కగా ఇవ్వండి. ఒక్కొక్క ముక్క ఇలా తీసుకొని మనం చక్కగా తినొచ్చు. ఇదిగోండి ఇలాగ తీయొచ్చు.